హలో ఫ్రెండ్స్, నా పేరు సంజీవ. మేము వచ్చేసి సాయి రిషి టెక్నాలజీస్ ఖమ్మం. సో మేము కిచెన్ చిమ్నీలు, స్టవ్లు అమ్మి పెడతాము. అలాగే ఏదైనా సర్వీసులు ఉంటే చేస్తాము. కోర్ కటింగ్ సర్వీస్ చేస్తాము. వాటర్ ప్యూరిఫైయర్స్ సేల్స్ సర్వీస్ చేస్తాము. ముఖ్యంగా కాపర్ గ్యాస్ పైప్ లైన్, అంటే మీరు సిలిండర్లు బయట పెట్టుకొని కిచెన్లోకి పైప్ లైన్ వేసుకునేవి కూడా మేము చేస్తూ ఉంటాము. నేను చిమ్నీలకు సంబంధించిన, వాటర్ ప్యూరిఫైర్లకు సంబంధించిన అవేర్నెస్ మీకు కలగజేస్తూ ఉన్నాను. అయితే చాలామంది నేను మార్కెటింగ్ వేలో ఇవి ప్రమోట్ చేస్తున్నా అన్నట్లు మాట్లాడుతున్నారు కామెంట్స్లో కానీ అక్కడ. ఇది మార్కెటింగ్ వే కాదండి. మీకు నిజంగా నేను చెప్పిన వీడియోస్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఎగ్జాక్ట్లీ అది అనుభవించిన వాళ్ళకి అది నిజమే అని తెలుస్తుంది. బట్ తెలియని వాళ్ళకి అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ అది ఏమీ కాదు. నేను నా పర్సనల్ ఒపీనియన్ కూడా చెప్తున్నా. దాంట్లో కొంతమంది వాట్సాప్లో కూడా వాళ్ళ కిచెన్ ఫోటో లేదా వీడియో షేర్ చేసి సజెస్ట్ చేయమని కూడా అంటున్నారు. నేను వాళ్ళకి సజెస్ట్ కూడా చేశాను, ఇది పర్చేజ్ చేసుకోండి బాగుంటుంది మీ కిచెన్కి అనేసి. అలా అని నేనేదో ఫ్రీగా చేస్తున్నట్లు కాదు, అది అట్లని వేరే కంపెనీని ప్రమోట్ చేస్తున్నట్లు కాదు. స్వార్థం లేకుండా ఈ ప్రపంచంలో ఏ మనిషి ఉండడండి. కానీ ఆ స్వార్థం లెవెల్స్ ఎక్కువైనప్పుడే ఆ మనిషి నాశనానికి వస్తుంది. నేను అంత తీవ్రమైన స్వార్థపరుణ్ణి అయితే కాదు. నేను పర్ఫెక్ట్గా ఒక బ్రాండ్ని ప్రమోట్ చేశానంటే అది మీకు ఉపయోగపడుతుంది అండ్ నాకు ఉపయోగపడుతుంది. అలా ఉంటుంది అనమాట. సో ఎనీవే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇకపోతే చిమ్నీల విషయానికి వస్తే, ఎందుకంటే నేను రెగ్యులర్గా చేసే పనిది కాబట్టి నా వీడియోస్ మొత్తం ఏం చూసినా చిమ్నీలు, వాటర్ ప్యూరిఫైయర్లు, ఈ కాపర్ గ్యాస్ పైప్ లైను, లేకపోతే కోర్ కటింగు, ఇలాంటి టెక్నికల్ విషయాలు ఇంటీరియర్కి సంబంధించినవి ఉంటాయి తప్ప వేరే ఏ విషయాలు ఉండవు. ఒకవేళ మీరు ఈ స్ట్రీమ్కు సంబంధం లేకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు నచ్చకపోతే ఇమీడియట్గా స్కిప్ చేసి అన్సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫ్యూచర్లో కూడా నా వీడియోస్ రికమెండ్ చేయవు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఖచ్చితంగా చూడాలని అనే ఉద్దేశంతో అయితే నేను చెప్పడం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్లో ప్రొఫెషనల్గా, అంటే ప్రావీణ్యత సంపాదించి ఉంటారు. సో వాళ్ళ ప్రావీణ్యతని వాళ్ళ దగ్గరే పెట్టుకోకుండా ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్లో వాళ్ళ థాట్ ప్రాసెస్ని షేర్ చేసుకోవడం వల్ల కొంతమంది తెలియని వ్యక్తులకు కూడా అది ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ వేలోనే నేను కూడా నా నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టాను. 70 to 80% దాన్ని ఖచ్చితంగా నా ఛానల్ ఫుల్ఫిల్ చేస్తుందని నేను భావిస్తున్నాను. వ్యూవర్స్ని డీవియేట్ చేయడమో లేదా పర్టికులర్గా ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళని ఆ ట్రాప్లో ఇరికించడమో నా ఉద్దేశం కాదు. ఫైనల్గా కష్టే ఫలి.